ఒక విత్తనం శబ్దం చేయకుండా పెరుగుతుంది, కానీ ఒక పెద్ద చెట్టు శబ్దం చేస్తూ పడిపోతుంది. విధ్వంసానికి శబ్దం ఉంటుంది, కానీ అభివృద్ధి నిశ్శబ్దంగా జరుగుతుంది. నిశ్శబ్దంగా ఎదగండి. నీ మాట అర్థం కాలేదు కాబట్టే అపార్థం చేసుకున్నారు. నీ మనసు అర్థం కాలేదు కాబట్టే దాన్ని విరిచి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మనం నేర్చుకున్న చదువు పాఠం నేర్పి మరీ పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి ఎంతో విలువైన పాఠాల్ని నేర్పుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడే నీతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయినా నీకంతగా బాధ ఉండదు. అనుభవం అనేది ఒక కఠినమైన ఉపాధ్యాయుడు లాంటిది. అది మొదట మనల్ని పరీక్షిస్తుంది, తర్వాత ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రేమలో పడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి: అందానికి వయసు తక్కువ, గుణానికి ఆయుష్ ఎక్కువ. మీ లక్ష్యాలను కించపరిచే వారి నుంచి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారు అడుగడుగునా మిమ్మల్ని అవమానిస్తూ అనుమానిస్తూ మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తారు. కాబట్టి అనవసరమైన ఫీలింగ్స్కి ఏ రోజైతే మీరు వాల్యూ ఇస్తారో ఆ రోజు నుంచి మీ వాల్యూ సున్నా. మారిపోయామని మన మీద లేనిపోని నిందలు వేస్తారు. మారిపోయేంతలా మనకేమి చేశారో మాత్రం మర్చిపోతారు. కలుగుతున్న పరిస్థితులను బట్టి మనలో మనం మార్పు తెచ్చుకోకపోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. అన్నవాడు మర్చిపోయేంత ఈజీ కాదు మాట పడిన వాడు మర్చిపోవడం. గడిచిపోయిన నిన్న గతం, రేపు ఆశ, మన చేతిలో ఉన్న నేడు మాత్రమే నిజం. బాధలు నిన్ను బలంగా పలకరిస్తున్నాయి అంటే నీ జీవితం మారబోతుందని అర్థం. ఏ బంధంలోనైనా ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలివేయాల్సింది ఈగోని మాత్రమే, వ్యక్తిని కాదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకునే చోట ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమలో ఓడిపోవడం అంటే నిజానికి మనం ప్రేమించిన వ్యక్తిని మనం పొందలేకపోవడం కాదు, మనం ఎంతో గాఢంగా ప్రేమించిన వ్యక్తి మనల్ని మర్చిపోవడం. లైఫ్ అంటే ఏంటో అర్థం చేసుకునే లోపే వైఫ్ వస్తుంది, వైఫ్ని అర్థం చేసుకునే లోపే లైఫ్ అయిపోతుంది. గెలుపు నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కానీ ఓటమి నిన్ను నీ వాళ్ళకి దగ్గరగా చేరుస్తుంది. విజయం సాధించాలనే సంకల్పం అందరిలో ఉంటుంది, కానీ ఆ సంకల్పంతో శ్రమించే వారు మాత్రమే చివరికి విజేతలుగా నిలుస్తారు. చెప్పుడు మాటలు వింటూ తప్పుడు పనుల్ని చేస్తూ తప్పించుకు తిరిగే వారిని ఎప్పుడైనా తిప్పలు తప్పవు. లైఫ్లో గెలవడం కోసం కాదు, సంతోషంగా బ్రతకడం కోసం పనిచేయి. అదే నిన్ను నీ జీవితంలో గెలిపిస్తుంది. సమయం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. మనిషికి కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, మరి వచ్చిన నష్టాలు ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి. బాధల్లో ఉన్నవారిని కుదిరితే ఓదార్చాలే గాని అలా చేసి ఉంటే బాగుండు, ఇలా చేసి ఉంటే బాగుండు అని ఉచిత సలహాలు ఇవ్వకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వం, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. గడిచిపోయిన క్షణాన్ని మనం ఎలాగైతే తిరిగి తీసుకురాలేమో అదేవిధంగా ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే ఇక దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. ప్రపంచమంతా మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్న వేళ మనం ఎవరి దగ్గరైతే బాధపడతామో వాళ్ళ దగ్గరే మన సంతోషం ఉంటుంది. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతే మరెక్కడా కూడా దాన్ని పొందలేవు. జీవితాన్ని ఆశావాద దృక్పథంతో జీవించండి. ఎందుకంటే ఇతరులు ప్రతి అవకాశంలోనూ కష్టాన్నే చూస్తారు, కానీ ఆశావాది మాత్రం ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు. ఓడిపోయినా మరోసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు. జీవితంలో ఓటమిని అస్సలు ఒప్పుకోకు, పోరుకు వెనకాడకు. కాలం నుదుటిపై నీదైన సంతకాన్ని లిఖించేంత వరకు నీ పోరాటాన్ని అస్సలు ఆపకు.